ఈ సంవత్సరం జరిగే మహాకుంభమేళాకి మెయిన్గా 2 రీజన్స్ వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది. ఫస్ట్ రీజన్, ఈ కుంభమేళా 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పూర్ణ కుంభమేళా. అండ్ సెకండ్ రీజన్, ఈ కుంభమేళా గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రసిద్ధ త్రివేణి సంగమం యొక్క స్వస్థలమైన ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఈ 3 నదులు కంపల్సరీగా మన జీవితంలో సాధకుడిగా ఉండవలసిన 3 లక్షణాలను సూచిస్తాయి. మహాదేవుడి జటాజటం నుండి ప్రవహించే గంగా మాత వైరాగ్యానికి ప్రతీక. శ్రీకృష్ణ భగవానుని భార్య అయిన యమునాదేవి విచారణకి ప్రాతినిధ్యం వహిస్తుంది. సరి అయిన ప్రశ్నలను అడగడానికి, లైక్ హూ యామ్ ఐ, నేను ఎవరిని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనేటువంటి సరైన విచారణ చేయడానికి. అండ్ బ్రహ్మ యొక్క శక్తి అయిన సరస్వతి మాత వివేకాన్ని సూచిస్తుంది. ఏది సరి అయినది, ఏది తప్పు, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని తెలుసుకోవడానికి సరైన వివక్షను సూచించే వివేకాన్ని ఇస్తుంది. కాబట్టి దీని సారాంశం ఏమిటంటే, ఈ భౌతిక శరీరం అంటే మన ఫిజికల్ బాడీ ప్రయాగరాజ్ అయితే మనలో వివేకం, వైరాగ్యం అండ్ విచారణ యొక్క త్రివేణి సంగమం ఉండాలి. ఎప్పుడైతే ఈ త్రివేణి సంగమం మనలో జరుగుతుందో అప్పుడే మహాకుంభ కూడా మనలో కాన్షియస్గా స్పృహలోనే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.